నమస్తే. నేను డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో, నిద్రలో నరాలు పట్టేస్తున్నాయండి, పిక్కలు పట్టేస్తున్నాయండి అనేటటువంటి కంప్లెయింట్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. సో, మనకి అది చాలామందికేంటంటే కొంతమంది చాలా రిపీటెడ్‌గా కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఒకేషనల్ ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. సో, దీనికి గల కారణం ఏంటి? సో, ఒకటి ఏంటంటే పిక్కలు అంటే మజిల్ అనేది ఎప్పుడైతే ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం గాని, లేదంటే మజిల్ ఫెటిగ్ అంటాం. సో, మజిల్ వీక్‌నెస్ రావడం గాని ఉండేటప్పుడు ఈ ఈ ఈ పిక్కలనేవి కాఫ్ మజిల్స్ అనేవి సడెన్‌గా కాంట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో, అది విపరీతమైనటువంటి పెయిన్‌ని తీసుకొస్తది. దాన్నే మనం క్రాంపింగ్ పెయిన్ అంటాం. సో, అది సడెన్‌గా నిద్రలో ఉంటాం. సడెన్‌గా పిక్కల్లో ఒక్కసారిగా టైట్ అయిపోతాయి. అది మళ్ళీ రిలాక్స్ అయ్యే వరకు కూడా ఆ పెయిన్ భరించలేనటువంటి నొప్పి అనేది చూస్తూ ఉంటాం. కొంతమందేంటంటే వాక్ చేసేటప్పుడు, లేదంటే రన్నింగ్ చేసేటప్పుడు, ఎక్సర్‌సైజెస్ చేసేటప్పుడు సడెన్‌గా ఈ పిక్కలనేవి పట్టేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఇవన్నిటిని మనం ఏంటంటే క్రాంపింగ్ పెయిన్స్‌గా చెప్తాం. సో, ఎందుకొస్తాయి ఈ క్రాంపింగ్ పెయిన్స్? ముఖ్యంగా ఏంటంటే మజిల్ మీద విపరీతమైనటువంటి స్ట్రెయిన్ పడడం ఒక కారణం. రెండవది డీహైడ్రేషన్ అనేది ఒక కారణం. సో, చాలామంది ఏంటంటే వాటర్ తక్కువ తాగేటటువంటి వాళ్ళలో ఎక్కువ శాతము ఈ యొక్క ఆహ్, క్రాంపింగ్ పెయిన్స్ వచ్చే అవకాశాలు చూస్తాం. మూడవదేంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్. సో, బాడీలో మనకి పొటాషియం లెవెల్స్ తగ్గినా, మెగ్నీషియం లెవెల్స్ తగ్గినా, కాల్షియం లెవెల్స్ తగ్గినా కూడా మనకి ఈ క్రాంపింగ్ పెయిన్స్ వచ్చే అవకాశాలు చూస్తూ ఉంటాం. సో, అలాగే కొంతమందేంటంటే సిట్టింగ్ పొజిషన్స్ ఆర్ స్టాండింగ్ పొజిషన్స్ కంటిన్యూగా ఒకటే పొజిషన్‌లో ఉండిపోతారు. ఇలాంటి దీని వల్ల కూడాను మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశాలు చూస్తాం. సో, తర్వాత పూర్ బ్లడ్ సర్క్యులేషన్. సో, బ్లడ్ సర్క్యులేషను కాళ్ళకి వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో సరైనటువంటి రక్త ప్రసరణ లేకపోవడం వల్ల కూడాను మజిల్ పెయిన్స్ వచ్చే అవకాశాలు చూస్తూ ఉంటాం. కొంతమందికేంటంటే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. కాళ్ళకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు ఏవైతే వెయిన్స్ ఉంటాయో, పైనుంచి మనకి రక్తాన్ని కింద నుంచి పైకి తీసుకొచ్చేటటువంటి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, ఇవి కొంతమందిలో ఉబ్బిపోవడం జరుగుతుంది. దీన్నే వెరికోస్ వెయిన్స్ అంటాం. ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల డెఫినిట్‌గా క్రాంపింగ్ పెయిన్స్ వచ్చే అవకాశాలు చూస్తాం. అలానే నెర్వ్ సప్లై అనేది దెబ్బతినినా కూడా, లేదు నెర్వ్ మీద ఒత్తిడి పడినా కూడా. ఈ ఒత్తిడి ఎక్కడి నుంచి పడొచ్చు? లోయర్ బ్యాక్ నుంచి పడొచ్చు. లేదంటే మనం స్టాండింగ్, సిట్టింగ్ పొజిషన్స్‌లో వచ్చేటువంటి ఇబ్బంది వల్ల కూడాను ఈ నరాల మీద ఒత్తిడి పడొచ్చు. వీటి వల్ల కూడాను మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువ ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళలో కనిపిస్తాయి. లేదంటే పూర్ హైడ్రేషన్ ఉన్నటువంటి బాడీస్‌లో కూడాను ఎక్కువ కనిపిస్తాయి. సరైనటువంటి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోనటువంటి వాళ్ళు. కొంతమంది విపరీతమైన ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. విపరీతమైన స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటది. బట్ వాటర్ ఇంటేక్ సరిపడా తీసుకోరు. లేదంటే కేవలం వాటర్ తాగితే సరిపోదు గదా! ఎలక్ట్రోలైట్స్ కూడా వెళ్ళాలి. లైక్ కొబ్బరి నీళ్లు గాని, ఓఆర్ఎస్‌లు గాని ఇట్లాంటివి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, వాళ్ళు ఎప్పుడైతే తక్కువ తీసుకుంటారో డెఫినిట్‌గా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోరు. సో, ఫ్రూట్స్‌లో ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉండేటటువంటి ఫ్రూట్స్ తీసుకోకపోవడం వల్ల కూడాను ఈ యొక్క సమస్యలొచ్చే అవకాశాలు చూస్తూ ఉంటాం. సో, ఇవన్నీ కూడా మజిల్ క్రాంప్స్ అంటాం. సో, ఇది ఎక్కువ శాతం కాఫ్ మజిల్స్‌లో జరుగుతూ ఉంటుంది కాబట్టి పిక్కలు పట్టేయడం అంటాం. సో, దీనికి ముఖ్యంగా ఏంటంటే కొన్నిసార్లు కొంత స్ట్రెస్ లెవెల్స్ కూడా కారణం అవుతాయి. అధికమైనటువంటి నెగెటివ్ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళు. వీటితో పాటుగా షుగర్ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గానీ ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ క్రాంపింగ్ పెయిన్స్ అనేవి చాలా అధికంగా కనిపిస్తాయి. అండ్ అతి ముఖ్యమైనది ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా క్రాంపింగ్ పెయిన్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఎటువంటివి అంటే ముఖ్యంగా బీపీకి వాడేటటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడాను ఈ యొక్క క్రాంపింగ్ పెయిన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఇవన్నీ ఈ యొక్క క్రాంప్స్ పిక్కలు పట్టేయడానికి గల కారణాలు. సో, వీటిని ఎలా మనం నార్మల్ చేసుకోవాలి? ఇది రాకుండా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా రాకుండా ఎలా చేయాలి? ఇది ఎక్కువ శాతం ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా చాలా అవసరం. సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌లో ఎలాంటివి అంటే ఒకటి రెగ్యులర్ వ్యాయామంతో పాటు సరైనటువంటి హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ ఉండాలి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. డైట్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి. షుగర్, థైరాయిడ్ లాంటి ఇష్యూస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా అవసరం. సో, పడుకునే విధానంలో కొన్ని మార్పులు అవసరం. సో, రెగ్యులర్‌గా స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం అనేది అవసరం పడతది. ఇవన్నీ చేయడం వల్ల మజిల్‌కి ఆ క్రాంపింగ్ పెయిన్ వచ్చేటువంటి అవకాశాల నుంచి మనం డెఫినిట్‌గా బయటపడతాం. సో, ఇది యూజువల్‌గా అంటే కొన్ని సార్లు కొన్ని సార్లు అనుకోకుండా పిల్లల్లో జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే పెద్దవాళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఇది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని మనం ఎలాంటి మోడిఫికేషన్ తీసుకొస్తున్నారనే దాన్ని బట్టి దీన్ని కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఒకటి. రెండోదేంటంటే
రిపీటెడ్‌గా ఇలాంటి సమస్యలు వస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిన నెసెసిటీ కూడా కొద్దిమందిలో ఉంటది. దీనికి హోమియోపతి వైద్యం ద్వారా మనం బాడీ యొక్క తత్వానికి మందిస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం, ఇమ్యూనిటీని నార్మల్ చేయడం, నెర్వ్ మీద పడే కంప్రెషన్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిని కంట్రోల్ చేయడం, తద్వారా ఈ యొక్క సమస్యలను మనం పూర్తిగా నయం చేయడం కూడాను హోమియోపతి మెడిసిన్స్ ద్వారా చేయొచ్చు. సో, ఇది శరీర తత్వాన్ని బట్టి ఇచ్చే మందు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇటువంటి కంప్లెయింట్స్‌ని మనం పూర్తిగా నయం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ క్రాంపింగ్ పెయిన్స్ లేదంటే పిక్కలు పట్టేయడం ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి, దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్‌కి వెళ్లి, డాక్టర్ గారిని డైరెక్ట్ కన్సల్ట్ అయ్యి, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏమైనా పాతవున్నా, ఏ రకమైన మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారో అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ నుంచి మనం పూర్తిగా బయటపడతాం.